తెలంగాణకే కాదు యావత్ దేశం ఎదురు చూసే గణేశుడు మన ఖైరతాబాద్ మహాగణపతి. అయితే ఈసారి ఆయన ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు, ఎన్ని అడుగుల్లో ఇక్కడున్నటువంటి గణేష్ మండలి యాజమాన్యం ప్లాన్ చేసింది, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ గణేష్ మండలి నుంచి కన్వీనర్ సందీప్ రాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఖైరతాబాద్ మహాగణపతి అంటే యావత్ దేశం కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి సందర్భం మనందరికీ తెలుసు. మరి ఈసారి మహాగణపతి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు సార్, ఏం చెప్తారు? ఖైరతాబాద్ వినాయకుడు ఇది 72వ సంవత్సరము. 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం 72లో అడుగుపెట్టినాము. 71 సంవత్సరాలలో 71 రూపాలు ఇక్కడ రూపం వినాయకుని చూసినాము. ఈ సంవత్సరము 72వ సంవత్సరము. 72వ సంవత్సరంలో పంచముఖ సంకట హర మహాగణపతిగా నామకరణం చేసినాము. పంచముఖాలతో ఒక పక్కన జ్యోతిర్లింగేశ్వర స్వామి, ఒక పక్కన కాళికాదేవి, అట్లా పంచముఖాలతో మేము ఈ వినాయకుని 69 అడుగుల మట్టి వినాయకుని తయారు చేస్తున్నాము. మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి అడుగులు తగ్గించినట్టున్నారు కదా? అడుగు తగ్గించినాము, ఒక అడుగు తగ్గించినాము. గత సంవత్సరం 70 అడుగుల వినాయకుడు ఉండే, ఈ సంవత్సరము 69 అడుగుల వినాయకుడు. 69 అడుగుల వినాయకుడు ఎందుకంటే 70, 69, 70 అటు 28 వరకు చేయొచ్చు మనము. ఈ వినాయకుడిని ఊరేగింపు వినాయకుడు ఇది ఇక్కడే పెట్టి డ్రైవ్ చేసే వినాయకుడు కాదు. అందుకనే మనం అంతవరకే లిమిట్. అది 70 అడుగుల వినాయకుడు, 71 అడుగుల లాస్ట్ చేసినాము. 70 అడుగుల వినాయకుడి వరకే లాస్ట్ మనము. ఎందుకంటే రోడ్డు వెడల్పు తగ్గుతుంది కాబట్టి, వెడల్పు 24 అడుగుల వెడల్పు ఉంది. హైట్ ఎంత 69 అడుగుల హైట్ ఉంది కాబట్టి మనం అంతే చేసుకుంటాం. ఈ 69 అడుగుల్లో నిర్మించబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ శిల్పులు? అంటే ఎప్పుడు వచ్చేటువంటి శిల్పులే వచ్చారా, లేకపోతే ఈసారి కొత్త వర్ణమైనటువంటి తీసుకునే అవకాశం ఉందా? గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నేను నిన్ననే నరసాపురం కర్రలకు వెళ్ళాను. అక్కడ తీసుకొని వచ్చి కర్రలు నరసాపురం నుండి వస్తాయి. ఆంధ్ర సైడ్ నరసాపురం నుండి కర్రలు వస్తాయి. షెడ్ చేసేవాళ్ళు ఆదిలాబాద్ నుండి వస్తారు, నర్సరీ అండ్ టీం వాళ్ళు. మళ్ళీ వెల్డింగ్ చేసేవాళ్ళు మచిలీపట్నం నుండి వస్తారు, వాళ్ళు నాగబాబు వాళ్ళ టీము. మరి కళాకారులు, మట్టి కళాకారులు, మోల్డర్స్ అని చెన్నై నుండి వస్తారు. మట్టి కళాకారులు జోగారావు గారు ఒరిస్సా నుండి వస్తారు. దాన్ని ఫినిషింగ్ చేసే వాళ్ళంతా మహారాష్ట్ర నుండి వస్తారు. అట్లా 150 మంది కళాకారులు రాత్రి వాళ్ళు కష్టపడితే ఈ వినాయకుడు తయారవుతాడు. దాదాపు ఈ వినాయకుడు 45 నుండి 50 టన్నుల వినాయకుడు ఉంటాడు. 20 టన్నుల స్టీల్ ఉంటుంది. 1000 బ్యాగుల మట్టి ఉంటుంది. అందులో రాజస్థాన్ నుండి తెచ్చిన 1000 బ్యాగుల మట్టి. అట్లా మనము కర్రలు ఒక 20 టన్నుల కర్రలు వస్తాయి. ఇట్లా మనము దాదాపు 40 నుండి 50 టన్నుల వరకు వినాయకుడు ఉంటున్నాం. సార్, అయితే మొన్న మహాగణపతి తయారీ ప్రారంభంలో కూడా పూజ అనేది అయితే జరిగింది. సో ఏ విధంగా జరిగింది సార్ పూజ? చాలా బ్రహ్మాండంగా జరిగింది. మా అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు, మరి రాజ్యసభ మెంబర్ గారు, మరి విజయారెడ్డి మాజీ కార్పొరేటర్, చింతల రామచంద్రారెడ్డి గారు, అట్లాగే ఇక్కడ వచ్చే భక్తులు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రెట్టింపు భక్తులు వచ్చారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమము, కర్ర పూజ. దాని తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పట్లాగానే మనం ఖైరతాబాద్ వినాయక చవితి 4 రోజుల ముందనే 3 రోజుల ముందు మనం కంప్లీట్ కలర్స్తో సహా వినాయకుని రూపుదిద్దుకుంటాం. ఈసారి మహాగణేశుడు ఏ రూపాల్లో దర్శనం ఇవ్వబోతున్నారు మనకి? అంటే ఈసారి ఇంకా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇంకా అంటే స్పెషల్గా కనిపించబోతున్నారు, స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతుంది ఈసారి అనేది అయితే వినిపిస్తుంది. మీరు ఏం చెప్తారు? ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము పంచముఖం వినాయకుని తయారు చేసిన ఒకే రూపాలు 5 రూపాలు ఉంటాయి. ఈ సంవత్సరం వేరే రూపాలు అనమాట. 5 రూపాలు, గాలి, వాన, భూమి, ఆకాశము అనే 5 భూతాలు, పంచభూతాలు అనేది ఆ కాన్సెప్టు. దీనికి నామకరణం చేసేది ప్రతి సంవత్సరం నామకరణము గౌరీభట్ల సిద్ధాంతి గారు, విఠల్ శర్మ సిద్ధాంతి గారు, మేము ఈ వినాయకుని తయారు చేసి రూపాన్ని తీసి మేము 4-5 రూపాయలు చేసి అతను ఇస్తామన్నమాట. ఆయననే దీనికి పేరు పెడతాడు. గౌరీభట్ల సిద్ధాంతి గారు, విఠల్ శర్మ గారు, దిల్సుంద గారు ఉంటాడు. ఆయన ప్రతి సంవత్సరం ఆయన్ని నామకరణం చేస్తారు. ఒకవైపు జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం, ఒకవైపు మహాకాళి దేవత, అట్లా 5 రూపాయలతో బ్రహ్మాండమైనగా వినాయకుడు ఉంటుండే. ఈసారి ఏదైతే 70 సంవత్సరాల రూపాయలు వినాయకుడు ఉంటుందో దానికన్నా చాలా బ్రహ్మాండంగానే ఈ సంవత్సరం ఉంటున్నాం. ఈసారి అంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎట్లా ఉంది సార్ సపోర్ట్? ఎట్లా ఉంది? ఎవరెవరు ముందుకు వచ్చారు సార్ దాతలు? వినాయకుని తయారు చేయడానికి దాతలు అనేది ఇక్కడ వచ్చే భక్తులే దాతలు. మరియు ప్రభుత్వ సహకారము, అన్ని శాఖల వారి సహకారం ఉంటుంది మనకు. ప్రభుత్వం తరఫు నుండి,
మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అన్ని శాఖల వారు సహకారంతోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తాం. గత సంవత్సరం మన సీఎం గారు, మేము గత 10 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం, మన గత సంవత్సరం నుండి సీఎం గారు ఉచిత విద్యుత్ అని ఇచ్చిండు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా ఉచిత విద్యుత్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వం తరపు నుండి మాకు ఎలాంటి లోటు లేదు, అన్ని విధాల సహకారం ఉంటుంది. మరి ఇక్కడ చూడడానికి కూడా అంటే తయారీ ప్రారంభం నుంచే కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ చూడడానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా మొత్తం తయారీ సిద్ధమైపోయిన రోజు వరకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 71 సంవత్సరాల నుండి ఖైరతాబాద్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలుగా భక్తులు, అప్పుడు 1000 మంది వస్తుండే, 100 మంది వస్తుండే ఫస్ట్లో, తర్వాత 1000 మంది వస్తున్నారు, ఇప్పుడు లక్షల మంది వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాలుగా బారికేటింగ్ చేసి డిపార్ట్మెంటు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటీర్, మా వాలంటీర్స్ ఒక 200 మంది ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కాకుండా లక్షలాది మంది వచ్చినా కానీ ఏమి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం మేము వినాయక చవితిలో. అంటే ఈ టీము ముందుగా అంటే ఎవరికి ఆలోచన వచ్చింది సార్ ఇట్లా? అంటే మహాగణపతికి కుడివైపున సోమనాథ జ్యోతిర్లింగుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం ఎడమ వైపున చూసుకుంటే గనక కాళికామాత. అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్? ఫస్ట్ ప్రతి సంవత్సరం లాగానే మనము ఏదో ఒక రూపము, భక్తులకు అంత దూరం పోలేరు కాబట్టి జ్యోతిర్లింగం ఉన్నది మధ్యప్రదేశ్లో ఆయన 72 వసంతాలు జరుపుకొని ఆ కాన్సెప్ట్ ఉన్నది. ఆ జ్యోతిర్లింగాన్ని చూడలేరు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇది కరకట కాళీమాత ఉన్నది. అక్కడ మొన్ననే ఈ గుడి ఓపెనింగ్ అయిందంట. కాన్సెప్ట్తో మేము కమిటీ మెంబర్లను డిసైడ్ చేసి ఆ కాన్సెప్ట్ భక్తులకు దర్శనానికి ఈజీగా దర్శనం చేసుకోవడానికి మేము చేసినాము. తయారీ అంటే ఎక్కడ యథావిధిగా ఎప్పట్లానే ఇక్కడే జరగబోతుందా? మహాగణపతి తయారీ ఎక్కడ జరగబోతుంది సార్? మహాగణపతిని మనం ఇక్కడే తయారు చేస్తాము. ఈ శుక్రవారం నుండి ఈ వినాయకుని పనులు స్టార్ట్ అవుతాయి. వినాయక చవితి, వినాయకుని నిమజ్జనం వరకు అన్నీ ఇక్కడే వేస్తాము, ఎప్పటిలాగానే ఇక్కడే వేస్తాము. ఈసారి అంటే స్పెషల్ అంటే ఏం చెప్తారు సార్? ఈసారి ఖైరతాబాద్లో మహాగణపతితో పాటు 69 అడుగుల ఎత్తు ఉండబోతుందని చెప్పారు. సో ఎట్లా ఉండబోతుంది? స్పెషల్ అట్రాక్షన్గా ఏం నిలవబోతుంది సార్? చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. పంచముఖ సంకటహర, పంచముఖాలు 5 భూతాలు అంటే గాలి, వాన, పృథివీ, అటు అగ్ని అన్ని 5 భూతాలతో ఉంటుంది. అవన్నీ కలిసి భక్తులకు శాంతి ఉండాలని, భక్తులకు అన్ని విధాలుగా మేలు చేయాలని ఆ భగవంతుని ఆ కాన్సెప్ట్తో తయారు చేస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం మనము ఇంత భారీ గణనాథుని తయారు చేస్తున్నాము అని అందరు భక్తులకు తెలియజేస్తున్నాం. సార్ ఈసారి మీరు భక్తులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? ఈ 72వ సంవత్సరము భక్తులకు మేము ఏదైతే చెప్తున్నామో ఈ ప్రశాంతంగా వచ్చి మనం దర్శనం చేసుకోవాలని సందేశించాం. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నదని అనుకుంటారు, కానీ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని మనం చేసుకుంటున్నాం. సార్ వర్షాలు అనేది పడుతూ ఉంటాయి, ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మరి ఎట్లా ఈ తయారీకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే షెడ్ నుంచి కావచ్చు, పందిరికి సంబంధించి. గత 2 సంవత్సరాల క్రితము నెల రోజులు వర్షం పడ్డది, అయినా కానీ మేము బందోబస్తు షెడ్ పెడతాం, పైన టార్పాలింగ్ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది కాకుండా కార్మికులకు కానీ వర్క్ కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలు ఏర్పాటు. గత ఏడాదితో పోలిస్తే అంటే గత ఏడాది కన్నా ఈసారి బడ్జెట్ ఎంత సార్? ఎంత బడ్జెట్లో సిద్ధం చేసుకున్నారు? గత సంవత్సరం ₹1 కోటి అయింది, ఈ సంవత్సరం కొద్దిగా పెరుగుతుంది అంతే. ₹1 కోటి అయింది, కొంచెం పెరుగుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువైంది కదా కాబట్టి కొంచెం పెరుగుతుంది ఆలోచిస్తుంది. సార్ అంటే ఏ దేశం నుంచి అంటే భక్తులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్ ఈసారి? ప్రపంచ రికార్డు ఇది. ప్రపంచ దేశాల నుండి నలుమూల నుండి మన వరల్డ్ వైజ్ వస్తారు. ఈ మన భారతదేశమే కాదు, వివిధ దేశాల నుండి కూడా మన వాళ్ళు వీక్షిస్తుంటారు. అందరూ భక్తులు వస్తారు అక్కడి నుండి, కానీ అన్ని దేశాల నుండి వస్తారు, అన్ని రాష్ట్రాల నుండి వస్తారు, అన్ని జిల్లాల నుండి వస్తారు అని మనం అనుకుంటాం. అంటే ఇక్కడ వచ్చి చూసేటువంటి వీక్షించేటువంటి భక్తులకు అన్నదానం కార్యక్రమాలు కానీ ఎట్లా సిద్ధం చేస్తారు సార్? ఎట్లా ఏర్పాటు? అన్నప్రసాదము అనేది చాలా కష్టం ఇక్కడ పెట్టడానికి. వాళ్ళకు వచ్చిన విధాలుగా ప్రసాదము, లడ్డు ప్రసాదం ఉంటుంది. ఆ లడ్డు ప్రసాదం వితరణ చేస్తాము. ఇక్కడ వచ్చే వాళ్ళకి అందరికీ లక్షలాది మంది భక్తులు వచ్చినా కానీ ప్రసాదం ఏర్పాటు చేస్తాం. కానీ అన్నదానం అనేది తర్వాత రోజు నిమజ్జనం అయినాక 2వ రోజు అన్నదాన కార్యక్రమం.
ఒక్క మాటలో ఖైరతాబాద్ గణేశుడి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మహాగణపతి ఇది ప్రపంచ ఎదురు చూసే వినాయకుడు ఈ మహాగణపతి. ఇంకా దీని గురించి ఏం చెప్పలేము. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే వినాయక చవితి అంత బ్రహ్మాండమైన వినాయకుడు ఉంటున్నాం. అంటే గణేశుడు తయారీ స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్షన్ ఎక్కువ ఉంటుందా, భక్తి ఎక్కువ ఉంటుందా సార్? ఏం చెప్తారు? భక్తితోనే చేసినాం కాబట్టి భక్తి టెన్షను అంటే ఏముండదు. మాకు అలవాటు. నేను దాదాపు 55 సంవత్సరాల నుండి చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడ సేవ చేసుకుంటున్నా. ఇప్పుడు 1954లో స్వర్గీయ శంకరయ్య గారు ఒక అడుగుతో మొదలుపెట్టి బిల్డింగ్ కట్టించిన ఆయన కార్పొరేటర్ ఉంటే ఆయన సోదరుడు అయినటువంటి సింగర్ సుదర్శన్ గారు. దాని తర్వాత నేను ఆయన కుమారు అంటే రాజ్ కుమారు, నేను అట్లాగే ఏమి టెన్షన్ ఉండదు. మాకు అలవాటు అయిపోయింది. 6 నెలలు ఇది దీంట్లో పెడతాము. నేను ప్రభుత్వ ఉద్యోగిని, రిటైర్ అయిపోయినా అయినా కానీ సేవ చేసుకుంటున్నా. గత 50 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నా. సంతోషం ఉండి ఏం టెన్షన్ ఉండదు, ఏముండదు. టెన్షన్ ఎక్కటే ఉంటుంది. భక్తులకు ఎట్లా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఎట్లా దర్శించుకోవాలి, అదే మేము రోజు వాచ్ చేస్తూ ఉంటాము. తయారయ్యేది అవుతుంటుంది. 150 కార్మికులు, 150 మంది రాత్రి బాగా కష్టపడి వినాయకుడిని మాత్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక సెంటిమెంట్ అందరికి. మరి ఈ సెంటిమెంట్ ఈసారి ఎట్లా డబుల్ ఉండబోతుందా? అంటే ఎట్లా? నేను చెప్తున్నా కదా, ఒక్క అడుగు ఉన్నప్పుడు సెంటిమెంటు. ఖైరతాబాద్ అప్పుడు పావుల ₹1 ఇక్కడ వేసేవాళ్ళు. ఆ డబ్బులతోనే మేము చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు పావులు వేసిన వాళ్ళు ఏం చేస్తారు, ₹50 వేస్తారు. ₹50 వేసిన వాడు ₹100 వాళ్ళు వేసిన డబ్బుతో మేము పెంచుకుంటూ పోతున్నాం. కానీ మనకి ఎక్కడి నుండి డబ్బులు ఇక్కడి నుండి రావు. ఒక అడ్వర్టైజ్మెంటింగ్ డబ్బులు అయ్యి డోనర్ అయినా దాని తర్వాత డబ్బులు భక్తులు ఇచ్చే ఈ డబ్బులతోనే మేము వినాయకుడు ఇంత పెద్ద వినాయకుడు తయారు చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈసారి అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఒక అడుగు తగ్గించడం అనేది అయితే జరిగింది. ఎందుకంటే భక్తుల దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా దాన్ని ఆలోచనలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే ఊరేగింపుగా సాగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అందుకు ఇవన్నీ కూడా కొంతవరకు దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు అయితే తగ్గించడం జరిగింది. సో ఈసారి మహాగణపతుడు 69 అడుగుల్లో మనకి దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఇక్కడ మన పోస్టర్లు చూడొచ్చు, పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అయితే మనం కుడిపక్క చూసుకుంటే కనుక సోమనాథ్ జ్యోతిర్లింగేశ్వర స్వామి కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎడమ వైపున చూసుకుంటే మహాగణపతికి ఎడమ వైపు కాళికా మాత కూడా దర్శనం ఇవ్వబోతున్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. ఇక మహాగణపతి మొన్న పూజ ఆరంభోత్సవం కూడా జరిగిపోయింది. ఇక దీనికి సంబంధించి కూడా దాదాపు 1000 టన్నుల బ్యాగులు కూడా మట్టి తీసుకొస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా మంది ఈ మహాగణపతి తయారీ ప్రాంగణంలో కూడా తయారీకి సంబంధించి శిల్పులు కావచ్చు చాలా మంది అయితే పాల్గొనబోతున్నారు. ఇక గతేడాదితో పోలిస్తే ఈసారి సెంటిమెంట్ డబల్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఈసారి ఎన్ని లక్షల మంది ఏ దేశాల నుంచి, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా ఈ గణపతిని దర్శించుకోవడానికి రాబోతున్నారన్నది చూడాల్సినటువంటి అవసరం ఇంతనే ఉంది.